మనిషి మీద బ్లైండ్ గా నమ్మకం పెట్టుకోవడం కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. ఇవాళ మనం చెప్పబోయేది ప్రేమ, పెళ్లి, మోసం, చివరికి చావుతో ముగిసిన కొన్ని జీవితాల కథ. కర్ణాటకలో ఒక సాధారణ వ్యక్తిలా కనిపించేలా ఉంటాడు మోహన్ కుమార్. ఈయన వృత్తిరీత్యా ఒక ప్రైమరీ స్కూల్లో టీచర్. పైకి మాత్రం ఈ మోహన్ ఎంతో పొలైట్, కామ్ గా కనిపిస్తూ ఉంటాడు. కానీ లోపల ఒక చీకటి కోణం దాగి ఉంది. అతను తన మాటలనే ఆయుధంగా మార్చాడు. ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకే వల వేసేవాడు. 25 నుండి 35 సంవత్సరాల మహిళలే తన టార్గెట్. ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటారో, కట్నం ఎవరైతే ఇవ్వలేని పరిస్థితులలో ఉంటారో వారే మోహన్ కి టార్గెట్. అటువంటి వారికి మోహన్ వెతికి మరీ దగ్గరయ్యేవాడు. ఆ మహిళలకు దగ్గర కావడానికి మోహన్ ఉపయోగించింది మ్యాట్రిమనీ సైట్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటివి. వారికి దగ్గర అవుతూ అతనిపై నమ్మకాన్ని కలిగేలా చేసేవాడు. తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నాకు కట్నమేం అవసరం లేదు, మనమిద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాము అని స్వీట్ గా మాట్లాడి ఒప్పించేవాడు. అతని మాటలకు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే అనేలా ఉంటుంది అతని యాక్టింగ్. ఇక పెళ్లి రేపు చేసుకోవాలి అనంగా ఈ రోజే మోహన్ మాస్టర్ ప్లాన్ చేసేవాడు. వాళ్ళని పబ్లిక్ ప్రదేశాలకే తీసుకెళ్లేవాడు. అంటే బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, అలాగే లాడ్జ్లకు కూడా తీసుకెళ్లేవాడు. అక్కడ వారితో రేపటి నుండి మన వివాహ జీవితం ప్రారంభం కాబోతుంది, ఈ రోజు మనము ఎంతో ఆనందంగా ఉండాలి అని మోహన్ వాళ్ళకి చెప్పేవారు. ఇంతకు ముందుకు జరిగినటువంటి సంఘటనలను అన్నిటినీ మనం మర్చిపోవాలి అని చెప్పి మోహన్ ఒక టాబ్లెట్ ని వాళ్ళకి ఇచ్చేవాడు. ఈ టాబ్లెట్ వేసుకుంటే మనం ఎంతో చక్కగా పడుకోవచ్చు, నిద్ర సాఫీగా పడుతుందని చెప్పేవాడు. ఆ టాబ్లెట్ వేసుకున్న కొన్ని సెకండ్లకే వాళ్ళు చనిపోయేవారు. ఎందుకంటే ఆ టాబ్లెట్ ఒక సైనైడ్. ఎస్, మోహన్ ఒక సీరియల్ కిల్లర్. తను ఎంతో మందిని ఇదే విధంగా సైనైడ్ ఇచ్చి చంపాడు. అలా చంపిన వాళ్ళని బస్ స్టాండ్ బాత్రూమ్లలో, రైల్వే స్టేషన్ బాత్రూమ్లలో, లాడ్జ్ బాత్రూమ్లలో పడేసేవాడు. అక్కడున్న వారందరూ కూడా వీళ్ళు సైనైడ్ తో చనిపోయారని అనుకునేవారు కాదు. హార్ట్ అటాక్ వల్ల, ఏదో అనారోగ్య సమస్యల వల్ల చనిపోయారు అనుకునేవారు. ఇలా ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలు చేశాడు మోహన్. దీని ప్యాటర్న్ కూడా ఎవరికి అర్థమయ్యేది కాదు. ఈ విధంగా మోహన్ 17 మందికి పైగా మహిళలను చంపాడు. ఈ ప్యాటర్న్ పోలీసులకు ఎంతో సవాలుగా ఉండేది. వాళ్ళకి అర్థమే అయ్యేది కాదు. కానీ ఎవరైనా చట్టానికి దొరికిపోవాల్సిందే. అలానే మోహన్ కూడా ఒక తప్పు చేశాడు. 2009లో 22 సంవత్సరాల అనిత కనిపించట్లేదని వాళ్ళ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. అనిత ఫోన్ కాల్ రికార్డ్స్ ని చెక్ చేసిన పోలీసులకు అనిత వేరొక మిస్సింగ్ అమ్మాయితో కూడా కాంటాక్ట్ లో ఉన్నింది అని తెలిసింది. ఇలా ఇద్దరు కూడా ఒకే ప్యాటర్న్ లో మిస్ అవ్వడము, చనిపోవడము పోలీసులకు క్లూగా దొరికింది. ఈ క్లూతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. పోలీసులు కూడా కొన్ని సంవత్సరాలు ఈ కేసు మీద దర్యాప్తు చేశారు. ఇదే విధంగా మోహన్ వేరొక అమ్మాయితో క్లోజ్ అవుతుండగా పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో మోహన్ ఏం చెప్పాడంటే 17 మంది మహిళలను ఇదే విధంగా హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఇలా ఒప్పుకోవడం వలన మోహన్ కి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఈ రోజుల్లో మనం ఎవరిని నమ్మాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం, లేదంటే ఇటువంటి పరిణామాలకే దారి తీస్తుంది. పెళ్లి అనే మాటతో ఎన్నో మోసాలు జరుగుతూ ఉన్నాయి. వ్యక్తి కామ్గా ఉన్నాడంటే అతను మంచివాడు అని కాదు. మనకు మన సేఫ్టీ ఎంతో ముఖ్యం. సమాజంలో జరుగుతున్నటువంటి ఇటువంటి నిజమైన సంఘటనలను తెలుసుకోవడానికి మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. జై హింద్.